అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో మటన్ పాయా కర్రీ, అదేనండి మేక కాళ్ళతో కూర అన్నమాట, ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఈ మేక కాళ్ళతో మనం సూప్ చేసుకొని హెల్త్ బాగలేనప్పుడు, అదేనండి జలుబు చేసినప్పుడు అలాగా తింటూ ఉంటాం కదా, అసలు చాలా బాగుంటుంది సూప్ కూడా. అది మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. అలాగే వీటితో కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఇది వచ్చేసి నేను పక్కా ఆంధ్ర స్టైల్లో అయితే చేసి చూపించేస్తున్నాను మీకు. అసలు చాలా బాగుంటదండి. మీరు దోశ, చపాతి, పూరీలోకి కూడా బాగుంటది. మా పిల్లలకైతే పూరీలోకి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ అయితే. అలాగే ఈ కర్రీ ఒంట్లో వేడిని పుట్టిస్తుందండి. చలికాలం కానీ వర్షాకాలం కానీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే జలుబు చేసినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ ఈ కర్రీ చేసి పెట్టండి, దెబ్బకి జలుబు ఎగిరిపోతుంది. మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఇక్కడ నేను 4 మేక కాళ్ళని అయితే తెచ్చుకున్నానండి. మనకి ఈ సైజులో అయితే కొట్టిస్తారు. నేను ఇక్కడ ఆల్రెడీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి ఒక జల్లెడ బొట్టులో వేసేసానండి. మనం ఇలాగా లైట్ గా కాల్చుకున్న కాళ్ళనే తెచ్చుకోవాలండి. ఎక్కువగా కాల్చిని తెచ్చుకున్నాం అనుకోండి, కూర అనేది కొంచెం చేదొస్తుంది. సరే, శుభ్రం చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే తీసుకొని హాట్ వాటర్ పోసుకొని నానపెట్టుకోండి. మరి ఎక్కువ వేయొద్దు చింతపండు, ఒక చిన్న సైజు తీసుకోండి చాలు, నిమ్మకాయ సైజ్ అంతా. ఈ చింతపండు నానే లోపల మనం ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ పాయాని ఒక కుక్కర్ లో వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 లవంగాలు, ఒక 3 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక చిన్న ముక్క వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు ఆయిల్, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు ఒక 4-5 వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. దీనికి కొలతేం ఉండదు. ఈ వాటర్ పోసుకున్నాక ఒక్కసారి గిరట పెట్టేసేసి మొత్తం ఒకసారి కలయబెట్టండి. కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఆ తర్వాత మనకి ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, ఇది ముదురుదా లేదంటే లేతదా అని. ముదురుతే మాత్రం ఒక 12 నుంచి 15 వరకు పెట్టుకోవాలండి. లేతదనుకోండి 8-10కి అయితే అయిపోతుంది. మీకు తర్వాత చూపిస్తాను. సరే, ఈ లోపల ఒక చిన్న మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసేసుకొని ఒక 1/2 కప్పు దాకా గసగసాలు వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మాడనివ్వద్దు, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపించుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేపించుకున్న ఈ 1/2 కప్పు గసగసాలు మొత్తం వేసేసుకోండి. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉందనుకోండి చిప్ప, అది మొక్కలు చేసుకుని వేసుకోండి, ఇంకా బాగుంటది. నా దగ్గర అది లేదని నేను మార్కెట్ లో దొరికే ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, విజిల్స్ అన్ని అయిపోయాక మూత తీసి చూపిస్తున్నాను. నాకైతే ముక్క బాగా ఉడికిపోయిందండి. అర్థమవుతుందా మీకు కూడా? మీకు ఇంకా సరిగా అర్థం కావటానికి నేను ఒక ప్లేట్ లో వేసి చూపిస్తున్నాను. ముక్క చూడండి, జెల్లీ లాగా బాగా విడిపోతా ఉంది ముక్క కూడా. ఇంకా ఇట్లా గనక మీకు ఉడకపోతే ఇంకొక 4-5 విజిల్స్ వరకు పెట్టుకోండి, అది మీకు అర్థమవుతుంది. సరే, ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని హీట్ అయ్యాక దీనిలో ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరకాయలు కూడా పీసెస్ గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దానిలో మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఆయిల్లో లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని మసాలాలు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోండి. అడుగు మాడనీయకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాని నుంచి గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు దానిలో పోసుకుందాము.
ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాలన్నీ వేసుకొని ఒక్కసారి కలయి పెట్టుకొని ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. నేను ఆల్రెడీ మటన్ పాయాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని నేను సపరేట్ చేశాను. ముక్కల్ని పక్కన పెట్టేసేసి ఆ వాటర్ని మాత్రం వేరే బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇందాక ఈ చింతపండు గుజ్జు అన్ని వేసుకొని మసాలాలు వేసుకున్నాం కదండి, దానిలో మనము ఇప్పుడు ముందు వాటర్ని అయితే కలుపుకుందాము. ఈ వాటర్ ముందుగా ఎందుకు పోస్తున్నానంటే మనకి ఈ చింతపండు గుజ్జు మసాలాలు వేసాం కదండి, ఈ వాటర్ కి ఒక్కసారి తెరలనివ్వాలి. మనం ఇందాక కుక్కర్లో వేసేటప్పుడు ఈ మసాలాలన్నీ చింతపండు ఇవన్నీ వేయకుండా మనము ముక్కలు ఒకటి ఉడకబెట్టుకున్నాం కదండి, ఉప్పు పసుపు కారం వేసి. అందుకని ముందుగా ఈ వాటర్ని కొంచెం తెరలనిచ్చామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లో దిగి చాలా బాగుంటది. కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి మిడిల్లో. ఇదిగోండి మీకు మూత తీసి చూపిస్తున్నా చూసారా, నాకైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉప్పు కారము పులుపు సరిపోయినా లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే బెల్లం ఏమి వేయటం లేదండి. మా వాళ్ళకి కొంచెం స్పైస్ గా ఉంటేనే తింటారండి, మా పిల్లలు గాని హస్బెండ్ గాని, అందుకని నేను బెల్లం అయితే వేయటం లేదు. ఇప్పుడు నాకు బాగా పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి అన్ని. ఇంక ఈ ముక్కలన్నీ కూడా తీసి మళ్ళీ ఆ వాటర్ లో అయితే ఉంపేసుకున్నాను మొత్తము. ఇంకొకసారి ఇవన్నీ కలయబెట్టుకొని ఇంకొకసారి చెక్ చేసేసుకొని అన్ని సరిపోయినాయి లేవో చూసుకొని మూత పెట్టేసేసుకొని మగ్గనివ్వండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూసారా, నాకైతే పర్ఫెక్ట్ గా ఇంకా కూర అయితే దగ్గరికి వస్తుందండి, రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, గసగసాలను కొబ్బరి పేస్ట్, అది ఇప్పుడు ఇదిగోండి నాకు ఒక చిన్న బౌల్కి అయితే వచ్చేసింది. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం కర్రీ అనేది చిక్కదనం వస్తుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది తినేటప్పుడు. ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కూర మొత్తాన్ని కలయి పెట్టేసేసుకొని ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చూసుకుంటూ కూర అయితే దగ్గర పడినీయండి, మూత పెట్టుకొని మగ్గనీయండి. ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నా చూసారా, ఆల్మోస్ట్ నాకు కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయిందండి. ఇలా వాటర్ గా కావాలనుకుంటే ఇలా ఉంచేసేసుకొని ఆపేసేసుకొని స్టవ్, లేదు అంటే ఇంకొంచెం వాటర్ పోయేదాకా ఉంచుకోవచ్చండి, అది మీ ఇష్టము. నేనైతే లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసేసి ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచేసుకున్నానండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కలయి పెట్టుకోండి. నాకైతే కూర రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా కొంచెం పుదీనా ఆకులు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలయబెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంక ఇది వైట్ రైస్ లో వేసుకొని తింటుంటే ఉంటదండి, అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం కాదు కానీ నేను ఇలా ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి, ఎంత మెచ్చుకుంటారో చూడండి. ఈ కర్రీ నేను ఆంధ్ర స్టైల్లో చేశానని చెప్పాను కదండి, మీరు కావాలనుకుంటే చింతపండుని స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి, కానీ చింతపండు వేస్తే అంత పులిపేం ఉండదండి, చాలా కమ్మగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈసారి తెలంగాణ స్టైల్లో కూడా ఎలా చేయాలో త్వరలో చూపిస్తానండి మీకు. వాళ్ళు చింతపండు వేయకుండా టమాటాలతో వేస్తారండి, మీకు ఆ కర్రీ కూడా ఆ రెసిపీ కూడా త్వరలోనే చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి కూర ఆరిపోయిన తర్వాత చూసారా ఎంత మంచి కలర్ టెక్చర్ వచ్చిందో దానికి, అసలు చాలా పర్ఫెక్ట్ గా కుదిరిందండి. మా పిల్లలు ఆ రోజు దోశల్లో తిన్నారు. నెక్స్ట్ డేకి పూరి కూడా చేసి పెట్టానండి దాంట్లో, అసలు పూరీలో కూడా చాలా సూపర్ గా ఉంది. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీ కోసం GSR ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.